చోళీ పన్నీర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు, కాబూలీ శనగలు, నెయ్యి, టమాటాలు, ఉల్లిపాయలు, కారం, గరం మసాలా, ఉప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర. గార్నిష్ కోసం ఫ్లవర్ షేప్లో కట్ చేసిన ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర. చోళీ పన్నీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 3 టీ స్పూన్ల నెయ్యి వేసి కాగాక 1 కప్పు పన్నీర్ ముక్కలు వేసి ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకొని అదే పాన్లో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 3 టీ స్పూన్ల పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించి 1 కప్పు టమాటో ప్యూరీ వేసి అది కూడా బాగా ఫ్రై అయ్యాక ఉప్పు వేసి ఉడికించిన 2 కప్పుల చోళీ శనగలు, కొద్దిగా వాటర్, 1 టీ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి శనగలకు మసాలా పట్టే వరకు కలిపి ఇందాక ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు వేసి మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికాక 1 టీ స్పూన్ గరం మసాలా వేసి లైట్ గా మ్యాష్ చేసుకొని కొత్తిమీర జల్లి ఒక బౌల్లోకి తీసుకొని ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, చోళీ పన్నీర్ రెడీ.